ప్రజాపౌరు కానీ వికసిత భారత సంకల్ప యాత్ర కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు ఏ ప్రజలకు పెట్టారు, ప్రజలకి ఆ అవగాహన మీద ఉందా, వాటి మీద అవగాహన ఉందా లేదా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పేరు పెట్టుకుని మేం చేస్తున్నాము మాదేను అని పేర్లు పెట్టుకుని వాళ్ళ పేరు పెట్టి చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ప్రజాపౌరు కానీ వికసిత భారత సంకల్ప యాత్ర ఏంటంటే, మేము అసలు సంకల్ప యాత్రలో ముఖ్య ఉద్దేశము ఏవైతే సంక్షేమ పథకాలు లేకపోతే ఇంకా ప్రజలకు కావాల్సిన ఏదైతే చేస్తున్నారు దేశానికి అభివృద్ధి పథకాలు అవన్నీ ప్రజలకు చేరువవుతున్నాయా, అసలు ప్రజలకు అర్థం అవుతుందా, వాళ్ళు వాటిని అవగాహన చేసుకుంటున్నారా, వాటిని ఉపయోగించుకుంటున్నారా, దానివల్ల అభివృద్ధి చెందుతున్నారా లేదా అనేది ప్రభుత్వానికి ఒక అవగాహన రావాలి, వాళ్ళు ఎంతవరకు ఉపయోగించుకున్నారు ఆ ఉద్దేశంతోనే ఇవన్నీ చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటి, మన రాష్ట్రంలో పరిస్థితి, ఇక్కడ ఏ పథకం అయినా సరే వాళ్ళు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. మరి ఇంటికి కుళాయి, మరి వీళ్ళు మా నేషనల్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళు కానీ ఇంటికి కుళాయి, రోడ్లు, ఎల్ఈడి బల్బులు, మరి ఉచితంగా ఇచ్చే బియ్యము, మరి ఉచితంగా ఇచ్చిన యాక్షన్ ఏదైనా కూడా ఏది కూడా మా ప్రధానమంత్రి గారు పెట్టిన పథకాలని ఎక్కడ చెప్పకుండా జగనన్న పథకాలని, జగనన్న ఉచిత బియ్యం అని అట్లా చెప్పుకుంటున్నారు. అందుకనే ఆ ఉద్దేశంతోనే ప్రజలకు ఒక అవగాహన కోసం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇంత అభివృద్ధి పదంలో నడిచేటప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అంటే ఈ యాత్ర వలన మొన్న వికసిత భారత సంకల్ప యాత్ర వల్ల చాలామందికి అంటే చాలామందికి ప్రతి ఊళ్ళో ప్రతి పంచాయతీలో జరిపారు. కాబట్టి చాలా మందికి అంతకుముందు తెలియని విషయాలు ఇవన్నీ బీజేపీ పార్టీ తెలుగు చేస్తుంది నేషనల్లో అని అర్థమైంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అంతకుముందు ఎవరైనా ఉచితంగా బియ్యం ఇచ్చే దాని మీద వేల మీద ఎవరి ఫోటో ఉంది, జగనన్న ఫోటో ఉంది, జగనన్న బియ్యం అని అంటున్నారు. కానీ వికసిత భారత సంకల్ప యాత్రలో ఇవన్నీ ఎవరిస్తున్నారు, డ్వాక్రా మహిళలకు కూడా అంతకుముందు ఎంత ఉండేది, 1,00,000 ఇస్తే ఎక్కువ. మోడీ గారు వచ్చిన తర్వాత అది 10-20 దాకా సిపి ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు ప్రజాపౌరు అని మా జాతీయ నాయకత్వం ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం రావడం జరిగింది. ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ ముఖ్య సిద్ధాంతం అంత్యోదయ, ఢిల్లీలో ప్రోగ్రాం స్టార్ట్ చేస్తే కింద వరకు కూడా ప్రతి కార్యక్రమం ప్రజలకు అందాలని, ఏదైతే గ్రామాలు విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పన దిశగా కృషి చేస్తూ నరేంద్ర మోడీ గారు 17 రకాల సంక్షేమ పథకాలను ప్రతి గ్రామంలో కూడా ఆయన చేయడం జరుగుతుంది. ఆ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాయని చెప్పుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు వేసుకోవడం, ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి పటాలు కానీ ఫొటోస్ కానీ ఎక్కడ ముద్రించుకోవడం, ప్రజల్లో ఒక అభద్రత బాగుండటం వల్ల ఈరోజు మేము ప్రజాపౌరు యాత్ర ద్వారా గ్రామాన వాల్ పెయింట్స్ ద్వారా కానీ, ఇలాగే స్టిక్కర్స్ ద్వారా కానీ, వీధి కారణ స్ట్రీట్స్ మీటింగ్స్ ద్వారా తెలియజేస్తున్నాం. ప్రజల్లో మంచి స్పందన ఉంది. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అవనగడ్డ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత మాతకి ఈరోజు ప్రజాపౌరు పేరుతో 2వ విడత కోడూరు మండలం రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే అభివృద్ధి పథకాలు ప్రజల కోసం చేస్తున్నారో వాటిని విశదీకరిస్తూ, మరియు ఈ వైసీపీ అరాచక పరిపాలన గత 5 సంవత్సరాలుగా వీళ్ళు ఎంత దోపిడీ చేశారో, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అలాగే ఏ ఒక్క 5 పైసలు పని చేసిన పరిస్థితి కూడా లేదు. ఇవాళ అవనగడ్డ కోడూరు రోడ్డు చూస్తే పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంది, ఆ రోడ్డుకు మొత్తం లేదు. 5 సంవత్సరాల క్రితం ఇదే ఎమ్మెల్యే గారు అవుట్ పాయింట్ ఫ్రీజ్ చేస్తామను, నేను రాగానే మొత్తం జరిగిపోతాయని చెప్పాడు. ఆ అద్భుతం ఏం జరగలేదు. అలాగే చెక్ డ్యామ్ కట్టిస్తున్నాము, బండికోళ్ళ దగ్గర అన్నారు, అది లేదు. అలాగే ఎడ్లాక దగ్గర బ్రిడ్జ్ చేసేస్తున్నాము ప్రజల కోసం అని చెప్పారు. ఇలాంటి ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో వైసీపీకి చరమగీతం పాడి మంచి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో, లేదు సొంతంగా పోటీ చేసిన పక్షంలో భారతీయ జనతా పార్టీని సపోర్ట్ చేయాలని కోరుతూ అందరి దగ్గర సెలవు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, నరేంద్ర మోడీ నాయకత్వం జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్, నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.